గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాన్ని సంతు. మహాద్భుతమైన మానవులకు మోక్షాన్నిచ్చే పరమ పవిత్రమైన స్కాంద పురాణాంతర్గత కాశీఖండం ప్రవచనంలోకి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. కాశికా విశ్వేశ్వర అనుగ్రహాన్ని కలిగించే ఒక దివ్య ఘట్టం ఇది. మానవ జీవితంలో ఒక్కసారైనా కాశీ చూసి తీరాలి, కాశీ మహిమైనా వినాలి, కాశీ 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 అని నిరంతరం అనుకోవాలి. అటువంటి కథల్లో ఒక కథ. అగస్త్య మహర్షికి లోపాముద్రకి కుమారస్వామి దుర్నిమిత్తాల గురించి చెప్పాడు. ఈ అపశకునాలను బట్టి మానవుడికి ఇక ఆయుఃకాలం తగ్గిపోతోంది, అంటే కాలం దగ్గర పడిందని తెలుసుకుని అప్పుడు కాశీ పొమ్మన్నాడు ఆయన. అందులో కొన్ని చెప్పుకున్నాం మనం. హఠాత్తుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా పిశాచాలు కనపడుతున్నట్టు ఉండడం, పిశాచాలు వికటాట్టహాసం చేస్తున్నట్టు అనిపించడం, ఇది జరిగిందంటే అది కూడా వాడికి దుర్నిమిత్తమే, ఎక్కువ కాలం వాడు ఉండడు అని అర్థం అన్నమాట. ఒక్కొక్కప్పుడు అసలు బొత్తిగా వినపడడం పోతూ ఉంటుంది, ఏ చెవి సక్రమంగా పనిచేయకుండా. అప్పటిదాకా ఇది ఒక రహస్యం గుర్తుపెట్టుకోవాలి. అసలు పుట్టు చెవుడు ఉంటే అది వేరే విషయం. అప్పటిదాకా వినబడి సడన్గా చెవులు దెబ్బడేసేసినట్టు ఏం వినపడకుండా అయిపోయి దానంతరం అదే మళ్ళీ బాగుపడుతోందంటే వీడికి కూడా ఆయువు తీరినట్టే. కలలో తెల్లవారుజామున వచ్చే కలల్లో పైగా పాలు కారుతున్న చెట్లు ఎక్కడం, పాము కాటు వేసినట్టు రావడం, ఇది కూడా ఆయుష్ని తగ్గిస్తుంది. పంది మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టు కలొచ్చిందంటే ఇక యమధర్మరాజు గారు దొన్నపోతు మీద ఎక్కి మన దగ్గరికి వస్తాడని అర్థం అన్నమాట. పంది మీద ప్రయాణం చేస్తున్నట్టు రాకూడదు, అది కూడా మహాదోషం అన్నారు. మొసలి మీద ఎక్కినట్టు కలొచ్చిందంటే 6 నెలలలో వెళ్ళిపోతాడని అర్థం. ఒంటి మీద ఎక్కి దక్షిణం దిక్కుకేసి ప్రయాణం చేస్తున్నట్టు కల వస్తే 3 నెలలలో వెళ్ళిపోతాడు. ఎవరైనా పిలుస్తున్నప్పుడల్లా కోపం వస్తోందంటే, ఎవరైనా అన్నానికి రమ్మంటే అన్నానికి ఎందుకు రావాలని కోపగించడం, ఇలా చీటికి మడి కోపగిస్తున్నాడంటే ఇది కూడా దుర్నిమిత్తమే. ఇలా అనేక దుర్నిమిత్తాలు చెప్పారండి మన పురాణ ఇతిహాసాల్లో. ఇవన్నీ ఆయుష్కాలం తీరినట్టు తెలియజేస్తాయి. అలాంటి వాళ్ళు భయపడమని కాదు ఇక్కడ. ప్రతి వ్యక్తికి శరీరం విడిచిపెట్టక తప్పదని తెలుసు కదా. అయ్యో కాలం తీరిపోతోంది కనుక ఇంకిక్కడ ఉండడం అనవసరం, మరణం కాశీలో చెందితే మోక్షం వస్తుంది, కాశ్యాంతు మరణాన్ముక్తి అని పదే పదే చెబుతున్నారు కనుక అనుకుని ఈ దుర్నిమిత్తములలో ఏదేనియు ఒకటి గనినా, ఒక్క దుర్నిమిత్తం మనకు అనిపించిన మన పనులన్నీ చక్కబెట్టుకొని మారు మాట్లాడక కాశీకి వెళ్ళిపోవాలి. సాధ్యమైనంత తొందరగా వెళ్ళిపోయి అక్కడే చివరి రోజులు గడిపి శరీరం విడిచిపెడితే ఈ శరీరం అక్కడే దహనం అయిపోతే వీడు హాయిగా కైవల్యం పొందుతాడు. మళ్ళీ మనకు అనుమానం లేకుండా ఇదివరకు ఒకసారి వచ్చింది మనకు ఒక కథలో, ఇప్పుడు మళ్ళీ చెప్పాడనమాట కుమారస్వామి. ఎంత ప్రయత్నం చేసినా కాశీ వెళ్ళలేని దురదృష్టవంతుడు కాశీ 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 అనుకుంటూ శరీరం విడిచిపెట్టేస్తే కూడా వాడికి కూడా వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం లభిస్తుంది, దాంతో మోక్షం లభిస్తుంది. కాలజ్ఞానాన్ని అంత తేలికగా అంచనా వేయక నమ్మి చెయ్యాలి సుమా. అన్నిటికంటే అదృష్టం కాశీలో చెవి అలా పెట్టగానే నేల మీద చెవి తల ఇలా పడిపోతుంది, చచ్చిపోయాక ఎటో ఒకటి తలకే తిరిగిపోతుంది. ఆ చెవిలో చేరి పరమేశ్వరుడు ఓం అంటూ ప్రణవాన్ని ఉపదేశం చేస్తాడు. ప్రాణాంతకాలంలో అమ్మ బాబో శివుడు వచ్చి చెవిలో ప్రణవం చెబుతాడు. ఇక ఇక్కడ మనం ఉండకూడదనుకుని గజగజలాడిపోయి యమకింకరులు ఒడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే కాశీక్షేత్రంలో యమకింకరులకి ప్రవేశం లేదు, దర్శనం చేసుకోవడానికి రావాలి తప్ప పొరపాటున కూడా చచ్చిపోయిన వాళ్ళని నరకానికి తీసుకువెళ్ళడానికి రాకూడదు అని ఒక నియమం అన్నమాట. అందువల్ల
జీవులు అదృష్టవంతులవుతారు కాశీక్షేత్రంలో మరణం చెందితే అని పరిపరి విధాలుగా కాశీక్షేత్ర మహిమని ఆ పుణ్యాత్ముడు సాక్షాత్ కుమారస్వామి వారు శివపుత్రుడు ఉమాపుత్రుడు చెప్పగా విని పులకించిపోయాడు అగస్త్య మహర్షి. చాలా సంతోషమయ్యా, మంచి విశేషాలు చెప్పావు. ఎన్ని విన్నా, ఎన్ని కథలు విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎన్ని విశేషాలు విన్నా ఇంకా ఇంకా కాశీ గురించి తెలుసుకోవాలనే ఉంటుంది నా మనస్సుకి. కాశీ అంటే అంత గొప్ప క్షేత్రం కనుక. కాశీ అవిముక్త హట్టభూమి, శివుడి చేత ఏనాడు విడిచిపెట్టబడని భూమి. ముక్తము అంటే విడిచిపెట్టుట, అవిముక్తము అంటే విడిచిపెట్టబడకపోవుట. అంటే శివుడు ఏనాడు విడిచిపెట్టని స్థలం ఏదైనా ఉందంటే అది ఒక్క కాశీయే. దాని మహిమలు ఇంకా చెప్పు అనగా అప్పుడు ఆయన చెప్పాడు. ఒకప్పటి మాట చెబుతున్నా విను. బ్రాహ్మణోత్తమ పద్మకల్పమునందు మనువు స్వయంభువుని కాలమున ధరిత్రి 67 అయిన కథన దద్దవందురి కడునుపద్రవమునొల్దే. ఓ అగస్త్య మహర్షి, ఒక అత్యద్భుత కథ చెబుతా. అసలు ఇది వినకపోతే కాశీఖండం వినడమే దండగ. కాశీ మహిమలు విన్నట్టే, అంత గొప్ప కథ. కాశీక్షేత్రం ఆ వ్యక్తి కథతో ముడిపడి ఉన్నది కనుక అని ఒక అద్భుత చరిత్ర మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి భక్తులు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పబోయే కథకి దివోదాస కథ అని పేరు. దివోదాసుడని ఒక గొప్ప మహారాజు గారు కాశీని పరిపాలించాడు. ఈయనని తలుచుకోకపోతే కాశీ వెళ్ళాక కాశీ యాత్రకు వెళ్ళడం దండగైపోతుంది. కాశీ వెళ్ళామంటే ఉట్నే పెడితే ఉపయోగం లేదు. అందుకే చెప్పాను, మాతో పాటు వస్తే కొన్ని లాభాలు అవే. దివోదాసుడని ఒక మహానుభావుడు కాశీని చాలా కాలం పరిపాలించాడు. ఇప్పుడు ఆయన కథ ప్రారంభమవుతుందన్నమాట. కాశీ వెళ్ళాక ఆయన తలుచుకోవాలి. వ్యాసుడు కూడా దివోదాసుడిని తలుచుకున్నాడు. ఇక మనం తలుచుకోకపోతే ఎలాగా? ఒకప్పటి మాట, పద్మకల్పం అని ఒక కల్పం ఉన్నది. కాలము కల్పములుగా విభజింపబడింది. చాలా కల్పాలు ఉన్నాయి. అందులో 28 కల్పాలు ఇప్పటికి నడిచాయి. అందులో పద్మకల్పం అనే ఒక కల్పంలో స్వయంభువ మనువు కాలంలో జరిగిన కథ చెబుతున్నా విను. కల్పములు పద్మకల్పం, శ్వేతవరాహ కల్పం, ఇలాంటి కల్పములుగా విభజింపబడ్డాయి. ఇవన్నీ మనం కాశీఖండం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఇప్పుడు చెప్పుతున్న కథ పద్మకల్పం నాటి కథ. ఇక ఏ మనువు కాలంలో జరిగింది? మొదటి మనువు కాలంలో జరిగింది. మనువులు 14 మంది ఉంటారు. ప్రతి కల్పంలో వీళ్ళే తిరుగుతూ ఉంటారన్నమాట. స్వయంభువ మనువు మొదటివాడు, రెండోవాడు సారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు ఇప్పుడు మనం ఉంటున్న కల్పానికి అధిష్టాన దేవత వైవస్వత మనువు, సూర్యభగవానుడికి సంధ్యాదేవికి పుట్టినవాడు. ఇప్పుడు మనం ఆ సప్తమ మన్వంతరంలో ఉన్నాం. 8వ సూర్య సావర్ణి మనువు, ఆ తర్వాత మేరు సావర్ణి, ఆ తరువాత దక్ష సావర్ణి, ఆ తర్వాత రుద్ర సావర్ణి, ఆ తర్వాత బ్రహ్మ సావర్ణి మనువు, ఇంకా 13వ రౌచ్య మనువు, 14వ భౌత్య మనువు. ఇలా 14 మంది మనువులు ఉన్నారు. వీరి అద్భుత చరిత్రలు మార్కండేయ పురాణంలో ఉన్నాయి. మహావైభవంగా అన్ని పురాణాల్లో ఉంటాయి. భాగవతంలో కూడా వరసగా. అసలు మనకి గజేంద్ర మోక్షం కథ ఎక్కడిదనుకుంటున్నారు మరి? మానవాధీశ్వర మనువు 4వ తామసుండనగా ఉత్తముని భ్రాత. 4వ మనువు కాలంలో, తామస మనువు కాలంలో జరిగిందని చెప్పేశాడు. అలాగా ఉత్తముని కొడుకు తమ్ముడైనటువంటి తామస మనువు కాలంలో గజేంద్ర మోక్షం జరిగింది. ఇలా అసలు ఆ కథలన్నీ మనువుల చరిత్రలే. అలాంటి మనువులలో 14 మంది మనువుల్లో ఒక్కొక్కరు 43,20,000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇప్పుడున్న వైవస్వత మనువు 43,20,000 సంవత్సరాలు మనకు అధిష్టాన దేవత అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనువు వస్తాడు. ఇలా అంతా అయ్యాక మళ్ళీ మొదటి మనువు మొదలవుతాడు. ఇలా ఈ మనువులే చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. అందులో మొదటి మనువు స్వయంభువ మనువు. బ్రహ్మదేవుడు ఒకప్పుడు అలా కళ్ళు మూసుకుని యోగా నిద్రలోకి వెళ్ళి ఆ తర్వాత కళ్ళు తెరిచి సృష్టి చెయ్యాలనుకోగానే ఆయన కుడివైపు నుంచి ఈ మనువు పుట్టాడు.
తనంత తాను స్వయంభూ నుంచి పుట్టాడు గనక, స్వయంభూ అంటే బ్రహ్మ అని అర్థం. స్వయంభూ శంభురాదిత్య అని శివుడికి కూడా స్వయంభూ అని పేరు ఉన్నది, విష్ణువుకి ఉన్నది. సహజంగా స్వయంభూ అనే శబ్దం బ్రహ్మకి ఎక్కువ వాడాలి, ఎందుకంటే బ్రహ్మగారికి ఉన్న నామాలలో అమరకోశంలో ఈ పేరుని ప్రత్యేకంగా చెప్పారు కనుక. బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ అని అమరకోశంలో బ్రహ్మ అనే నామం తర్వాత ఆత్మభూ, ఆత్మభూ అన్న స్వయంభూ అన్న ఒకటి అర్థంలేండి. తన ఎంత తాను పుట్టినవాడు బ్రహ్మ అని. అందుకని బ్రహ్మగారిని ఏమన్నారు? స్వయంభూ. స్వయంభూ కొడుకు కనుక స్వయంభువుడు అని అర్థం, అంతకంటే ఏం లేదు. స్వయంభూ అంటే స్వయంభువు నుంచి ఆవిర్భవించాడు, తన ఎంత తాను పుట్టిన బ్రహ్మ నుంచి ఆవిర్భవించాడు. కుడివైపు నుంచి. ఎడమవైపు నుంచి ఆయన భార్య పుట్టింది శతరూప. ఆ స్వయంభవ మనువు కాలంలో, ఆయన పరిపాలిస్తున్న కాలంలో హఠాత్తుగా ఈ భూమండలంలో 60 సంవత్సరాల కరువు వచ్చేదట. ఓరి బాబోయ్, మామూలుగా ఒకరోజు 2 రోజులు ఏడాది కాదు, ఏకంగా 60 years, 60 సంవత్సరాల భయంకరమైన కరువు, అనావృష్టి అన్నమాట. దాంతో లోకం ఉపద్రవాన్ని పొందింది. అంబోధితేరంబులద్రికాననములు ఆశ్రయించిరి పేదలొగుచు మనుజులు అంగళ్ళయందు మిట్టాడమానిసిలేక గుడియుపాడును చెక్క చెడియే ఊళ్ళులు ఉద్యానములు వాపికోదకంబులు లేక వృక్షనాదంబులు వెలరుబోయే వ్యాఘ్రాదులైన క్రవ్యాదహింసన మృగంబులు ఎచ్చోట దూచిన ఏపు మిగిలే సంతతము తాను సృచియించు జంతుకోటి కరవు పాల్పడి మోములు కాళ్ళు వాచి వండగా తిన్న బూరెల వరుస అడగా భ్రమసి దిటదప్పి నివ్వెరపడియే ధాత. సముద్రాలు, సముద్రానికి ఒడ్లు, అడవులు, కొండలు, వీటి మీద పడిపోయారు మానవులు. ఎందుకని? ఊళ్ళల్లో తిండి లేక. సముద్రం దగ్గరికి వెడితే కనీసం పచ్చి చేపలు, మిడతలు, తాబేళ్ళు అవైనా జలజంతువులు తిని బతుకుదాం బాబు అని తిండి లేక అక్కడికి వెళ్ళారట. అంటే ఒక స్థాయి దాటిపోతే ఆకలి, కనిపించే చేపని పీక్కు తినేద్దాం అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకా అక్కడ సాత్వికాహారం, శాకాహారం లేదు, ఇంకోటి లేదు, అందరికీ అదే స్థితి అనమాట. కడుపు కరకరలాడి చచ్చే స్థితి వస్తే విశ్వామిత్రుడు కుక్క మాంసం తినాల్సి వచ్చింది వెళ్ళి. అలా అయిపోయారు. ఎక్కడ సముద్ర తీరం దొరుకుతుందా అక్కడ పీత దొరికితే పీతను కొట్టి తినేద్దామా, రోత లేకుండా పీత తినేద్దాం అనుకోవడం మొదలెట్టారు. సముద్ర తీరాలకు పోయారు. కొండలెక్కేసి చెట్లు ఆకులు ఏముంటావు పీకేశారు. అడవుల మీద పడ్డారు. అక్కడ తిండి దొరక్క అల్లాడిపోయారు. పేదవాళ్ళు అయిపోయి మానవులు. కొట్లలో బియ్యం అమ్మేవాడు లేడు. అసలు బియ్యం పండితే కదా కొట్లు అమ్మేది. కొట్లు పాడుపడిపోయాయి. దుకాణాలన్నీ బంద్. ఎవళ్ళో వచ్చి బంద్ చేయక్కర్లా, స్వచ్ఛందంగా బంద్ అయిపోయాట. తెరిచిపెట్టిన దుకాణంలోకి ఎవడు వెళ్ళడంలా, ఎందుకంటే తిండి లేదు కనుక. బంగారం గుట్టలు గుట్టలుగా ఉంటే బంగారం కేసు ఎవరు వెళ్ళడంలా. అంతపురం బంగారం కాసు 30,000 అయినా పర్వాలా, 40,000 అయినా పర్వాలేదు కొందాం అనుకున్నవాడు తిండికి మాడి చచ్చిపోతూ ఉంటే నాకు బంగారం అంతా ఇచ్చేస్తాను, నా వెండి ఇచ్చేస్తాను, నా నగలు ఇచ్చేస్తాను, ఈ ల్యాండ్ అంతా మీదే, ఇంత అన్నం పెట్టండి బావోయ్ అని ఆడవడం మొదలెట్టారు. దాంతో కొట్లన్నీ మూతబడిపోయాయి. గుళ్ళల్లో పూజలు లేవు, నైవేద్యాలు లేవు, ఇళ్లల్లో పొయ్యి వెలగలేదు, ఉద్యానములన్నీ ఎండిపోయాయి, నీటి చుక్క లేక, చెరువుల్లో నీరు లేదు, నదులలో నీళ్లు లేవు, ఎక్కడ గోదావరి లేదు, గంగ లేదు, అన్నీ నీరు లేక ఎండిపోయాయి. ఎడారులైపోవడం మొదలుపెట్టాయి. చెట్లన్నీ క్రమక్రమంగా వాడి వట్టలై కింద పడిపోయాయి. పాపం భయంకరమైన క్రూర జంతువులు చచ్చిపోతున్న జంతువుల మీద పడి తినేయడం మొదలెట్టాయి. వాటికి మాత్రం తిండి దొరికిందిట కొంతకాలం పాటు, సింహాలు మొదలైన వాటికి. ఎందుకంటే జనం చచ్చిపోతున్నారు, పీక్కు తినచ్చు వాటికి. తోటి సాధు జంతువులు చచ్చిపోతున్నాయి, పీక్కు తినవచ్చు అనమాట. ఈ విధంగా క్రూర జంతువులకి మాత్రం కొంతకాలం ఆహారం దొరికింది తప్ప సాధువులకి ఎవరికి ఆహారం లేకుండా పోయింది. అయ్య బాబో, ఒక్క ముక్కలో చెప్పాలంటే
మనిషిని మనిషి పీక్కు తినడం మొదలెట్టారట. మానిసి తిరిగేడు కరువు అన్నారు. అంత కరువు వచ్చి పడిపోయింది. ఇది ఎంత దుర్భర స్థితో ఆలోచించండి. పరాకాష్ట అన్నమాట. ఆకలి ఒక స్థాయి దాటితే మనిషిని మనిషి ఏమిటి ఎవడైనా తింటాడు. ఒక విచిత్రమైన సంఘటన ఆ కాలంలో. ఒకడెవడన్నా పొరపాటున ఎప్పుడో దాచుకుని ఇన్ని బియ్యం గింజలు వండుకు తిన్నాడని తెలియగానే మిగతా వాడి మీద పడిపోయి చంపేసి ఆ పొట్టలో అప్పుడే తిన్న ఆ దరిద్ర అన్నం తినేసి తినడం మొదలెట్టారు. పేగుల్లోకి పెడుతున్న అన్నాన్ని. అంటే ఎంత దుర్భర స్థితి వచ్చిందో ఆలోచించండి. ఒక వ్యక్తి ఇంత అన్నం తిన్నాడు. అన్నం తిన్నట్రోయ్, అన్నం చూసి ఎంతకాలం అయిందో అని వాడి మీద పడి వాడిని చంపి పొట్ట చీల్చి ఆ అన్నం తినడానికి సిద్ధపడ్డారు. కరువు వస్తే ఇలా అయిపోతాడు మానవుడు. అన్నిటికంటే ఆకలి భయంకరమైనది. ఇంక క్షుత్తుని చేయించగలిగేవాడు ఎవ్వడూ లేడుగాక ఈ లోకంలో లేడు. అందుకని కష్టాత్ కష్టతరం క్షుధా అన్నారు. ఆకలి అన్నిటికంటే గొప్ప కష్టం. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చూశాడు. 60 సంవత్సరముల పాటు భూలోకంలో తాను సృష్టించిన ఈ మానవులు, ఈ పశువులు, పక్షులు అన్నీ రాలి పడిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. తిండి లేక అన్నమో రామచంద్ర అంటూ జనం అటు ఇటు పరుగు పెడుతూ ఉంటే ఈ భూమండలం అంతా కొంతకాలానికి నశించిపోతుందేమో, ఒక్కడుండడేమో, నా సృష్టి నాశనం అయిపోతుందేమో అని పాపం ఆయనకి భయం కలిగింది. అందుకని ఆయన ఏం చేశాడు, అరే తిండి దొరక్కపోవటం వల్ల గృహాలు శూన్యమైపోతున్నాయి, శూన్యమైపోయిన గృహాలు క్రమంగా నాశనం అయిపోతున్నాయి, రాజు లేకపోవటం వల్ల కదా ఈ కష్టమంతా అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి మీకు. కరువు ఎందుకు వస్తుంది? అధర్మం ఎక్కువైపోతే. అధర్మం ఎప్పుడు ఎక్కువ పెరుగుతుంది? తమని సక్రమంగా ధర్మంగా పరిపాలించే రాజు లేకపోతే. రాజు ఒకడు సక్రమంగా ఉండి, ఒరేయ్ వేదములలోనూ పురాణములలోనూ చెప్పబడిన ధర్మశాస్త్రాలను అతిక్రమించకుండా జాగ్రత్తగా నడుచుకోండి, దొంగతనం చేస్తే చేతులు నరికేస్తాను, పార్లమెంటు మీద దాడి చేస్తే ఉరి వేసేస్తా, జాగ్రత్త అని ఈ విధంగా కఠోరంగా శిక్షలు వేయడం మొదలు పెడితే మనల్ని పరిపాలించే ప్రభువు ప్రజలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ధర్మ ప్రకారంగా రాజ్యం నడిస్తే అప్పుడు లాభం ఏమిటన్నమాట? కరువు రాదు. కరువు రావడానికి గల కారణం పాలకులు ధర్మాత్ములు లేకపోవటమే. అది రహస్యం అని చెప్పాడు ఇక్కడ. ఇవాళ మన కరువులకి మన కష్టాలకి మూల కారణం మనల్ని పరిపాలించేవాళ్ళే. కోట్లు కుమ్మక్కైపోయి దోచేస్తూ ఉంటే దాంతో ఏమైపోతుంది? యాక్సిడెంట్ల వల్ల, తొక్కిసలాట్ల వల్ల సర్వనాశనం అయిపోయి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఇంత జనంలో నాకు రోగం లేదు అన్నవాడు ఎవడన్నా కనపడితే వాడి మెడలో దండేసి దండం పెట్టాలనిపిస్తుంది అనమాట నాకు. పట్టుమని 3 రోజులు బాగుంటే 4వ రోజు రోగమే. ఒకడికి 25 ఏళ్ళు లేవు, మోకాళ్ళు నొప్పులట. 30 ఏళ్ళు ఉండవు, పొట్ట నొప్పిట. 12 ఏళ్ళు రావు, జుట్టు ఊడిపోవడం. పుట్టగానే కళ్ళదోడు రావడం, తిన్నది అరక్కపోవటం. ఎన్ని రోగాలండి. లిఫ్ట్ లేకపోతే పైకి ఎక్కలేకపోతున్నారు చివరి కుర్రాళ్ళు కూడా. ఎంత ఆశ్చర్యం. ఈ రోగాలకి, ఈ దారిద్ర్యాలకి, ఈ దుఃఖాలకి ధర్మము తప్పిన పరిపాలకులే మూల కారణం. రాజు సరిగ్గా పరిపాలిస్తే ప్రజలు బాగుంటారు అని బ్రహ్మదేవుడు ఒక్క క్షణకాలం ఆలోచించాడు. రాజులేని కతంబున రాష్ట్రమునకు అన్నిటికీ బాధగా ధరిత్ర్యంతరమున వ్రాలే 67 లవగ్రహంబుగాచే వెరిపుచ్చలొక మాత్రగాకయుండా. రాజు లేకపోవటం వల్ల కదా. రాష్ట్రాలలో ధర్మం లేదు. రాష్ట్రం అనే శబ్దానికి దేశం అని అర్థం. మొత్తం ప్రపంచాన్ని రాష్ట్రం అనేవారు పూర్వం. ఈ భూమి నాశనం అయిపోయింది. 60 ఏళ్ల పాటు వర్షం లేదు, అనావృష్టి అయిపోయింది. అనావృష్టి వల్ల మంచినీళ్లు లేవు, పంటలు పండల, విత్తనాలు నాశనం అయిపోయి, తిండి లేవు. తిండి లేక ప్రజలు చచ్చిపోతున్నారు. ఒక్కటే పంట బాగా పండింది టండోయ్. వరి లేదు, గోధుమలు లేవు, పప్పులు లేవు, ఉప్పులు లేవు, నూనెలు లేవు, ఇంకోటి లేవు, ఏమీ లేవు కదా. అన్నీ నాశనం అయిపోయాయి కదా. కానీ ఒక్క పంట మాత్రం బాగా పెరిగింది. పిచ్చి పుచ్చకాయలు బాగా కాసేయట. అది వెరి పుచ్చలొక మాత్ర. ఇవి ఎందుకంటే తింటే చావడానికి, ఇంకా తొందరగా చావడానికి. పిచ్చి పుచ్చకాయలు అని ఉంటాయి. పొరపాటు నోట్లో పెట్టుకుంటే ఇవాడల్లా వీళ్ళ గొక్కుని కోసుకుని పక్కవాడిని కొట్టుకుని చచ్చిపోతారనమాట. లోకనాశనం కోసం ప్రళయకాలంలో ఈ పిచ్చ పుచ్చకాయలు పుడతాయి.
అవి తప్ప ఇంకేమీ పుట్టలేదు అంటే అకాలంలో ప్రళయం వస్తోందన్నమాట. అహో, నేనెంతో కష్టపడి శ్రీమన్నారాయణ కరుణా కటాక్షంతో సృష్టించిన ఈ జగత్తంతా ఇలా నాశనమైపోతుంది అనుకుని ఆయన బాగా ఆలోచించాడు. ఈ భువన సంక్షోభం నుంచి బయటపడాలంటే ఒక్క మార్గం ఉన్నది. మంచి రాజు ఒకడు ఉండాలి. రాజు ఎందుకు ఉండాలి? ధర్మంగా పరిపాలించే రాజు ఉంటే వాడు యజ్ఞాలు చేస్తాడు. యజ్ఞములు చేస్తే దేవతలకు ఆహారం వెడుతుంది. దేవతలకు ఆహారం వెడితే వాళ్ళు సంతోషించి, అమ్మయ్య ఈ ప్రజలు మనకు అన్నం పెడుతున్నారా అని సక్రమంగా వర్షం కురిపిస్తారు. దేవతలకు అధిష్టాన దేవత అయిన ఇంద్రుడికి ఆనందం కలిగితే వర్షం కురిపిస్తాడు. ఇదే ఇందులో చెప్పిన దాన్నే మనకి భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ. ఇది ఆయన చెప్పినటువంటి మాత్రం. నాయనలారా, ఈ చరాచర జగత్తంతా అన్నం వల్ల పుడుతుంది. అంటే అన్నం తింటేనే ప్రాణి బతుకుతాడు. అన్నమే వీడికి రేతస్సు అవుతోంది. ఈ రేతస్సు స్త్రీ గర్భంలోకి వెడుతుంది కాబట్టి పిల్లలు పుడుతున్నారు. ఈ విధంగా అన్నం వల్ల వీడు ఆరోగ్యంగా ఉంటున్నాడు. సంసారం నడుస్తోంది, సృష్టి అంతా నడుస్తోంది. ప్రతి ప్రాణి అన్నం వల్ల బతుకుతున్నాడు. అన్నగతాహ ప్రాణాహ అన్నారు. అందులో ముఖ్యంగా కలియుగంలో కలవు అన్నగతాహ ప్రాణాహ. కలియుగంలో అన్నం ఉంటేనే బతుకుతాడు. పూర్వకాలంలో కొంతకాలం పాటు తపస్సు చేసి కూడా బతికేవారు మహానుభావులు. కానీ కలియుగంలో అలాగే పూర్తిగా అన్నగతమే. సరే, ఏ యుగంలో అయినా ఎక్కువ మంది అన్నం వల్లే బతకాలి. కాబట్టి అన్నము వల్ల భూతములు పుడుతున్నాయి, ప్రాణులు పుడుతున్నాయి. మరి అన్నం దేని వల్ల పుడుతున్నది? పర్జన్యాత్, మేఘములు వల్ల. మేఘములు వర్షిస్తే ఆ వర్షం వల్ల పంట పండుతోంది. మేఘములు ఎలా పుడుతున్నాయి? యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞం జరిగితే యజ్ఞం వల్ల మేఘములు వస్తాయి. యజ్ఞం వల్ల దేవతలకు ఆనందం కలిగితే మేఘాలు పంపుతారు కాబట్టి అప్పుడు వర్షం కురుస్తుంది. కాబట్టి యజ్ఞం జరిగితేనే మనకి వర్షం కురుస్తుంది. యజ్ఞం ఎలా వస్తున్నది? సత్కర్మాచరణం. యజ్ఞ కర్మ సమోద్భవ. యజ్ఞం సత్కర్మాచరణం. సురుక్కు సురవా తయారు చేయటం, మంచి కుండం తయారు చేయటం, దానిలోకి వేయవలసిన నెయ్యి, చెరువు, ఋత్విక్కులు, ఇవన్నీ సక్రమమైన కర్మకాండ జరిగితే ఈ కర్మకాండ వల్ల యజ్ఞం జరుగుతోంది అని అంతరార్థం అనమాట. వేదమంత్రోచ్చారణములతో కూడిన ఈ కర్మాచరణమే యజ్ఞం. ఇవి కాకుండా ఇంకా అనేక దివ్య కర్మలు కూడా ఉన్నాయి. ఇవి కూడా యజ్ఞంలోకి వస్తాయి. ఇప్పుడు నేను పురాణం చెబుతున్నాను, ఇది కూడా ఒక యజ్ఞమే, జ్ఞానయజ్ఞం. మీరు వింటున్నారు, ఇది శ్రవణ యజ్ఞం. వీళ్ళు చెప్పిస్తున్నారు భక్తి టీవీ వాళ్ళు, ఇది ఒక అద్భుతమైన యజ్ఞం. ఇలా అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి. కర్మ పరబ్రహ్మస్వరూపం. ఈ బ్రహ్మ అక్షర సముద్భవం అన్నమాట. కాబట్టి అనుక్షణము సత్కర్మాచరణం జరిగి తీరాలి. ఈ సత్కర్మాచరణ జరిగితేనే లోకం నడుస్తుంది. దీనినే పోతన గారు చాలా అందమైన పద్యం రూపంలో చాలా బాగా చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నదనమాట? పురాణములు, ఇతిహాసములు, వేదములు అన్నీ ఒకే సత్యమును చెబుతున్నాయి. ఆ సత్యమును గ్రహిస్తే లోకం బాగుంటుంది అని అంతరార్థం అనమాట. ఇంకా అనేక విశేష ఘట్టాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం.